హెడ్డింగ్‌కి అద్భుతం. ఆ తర్వాత అసలు విషయం చూస్తే అమాయకత్వం. 85,000 కుటుంబాలకి గృహయోగం అనేటువంటి వార్త చూడగానే నేను అనుకున్నాను, ఏమన్నా అమరావతిలో ఇళ్ళిస్తున్నారేమో అనుకున్నా. తీరా చూస్తే అది కాదంట. 15, 20 ఏళ్ల క్రితం రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్‌లేస్తే, వెంచర్‌లలో రూల్ ఏంటంటే రోడ్డెయ్యాలా, ఓపెన్ స్పేస్ ఉండాలా, పార్క్ ఉండాలా, మిగతాయన్నీ ఏర్పాటు చేయాలా. ఆ వెంచర్‌లేసి అమ్మేస్తారు వాళ్ళు ఫ్లాట్లు. అట్లా అమ్మిన తర్వాత ముందే ఏసి అమ్మేవాళ్ళుంటారు. అది నో ప్రాబ్లమ్. అలా గాకుండా ఏస్తామని జెప్పేసి ఆ తర్వాత జనాలకు ప్లాట్లు అమ్మేసుకొని జంప్ అయిపోయినోళ్ళు ఉన్నారు. అట్లాంటోళ్ళు ఎవడిదామని ఆడు వదిలేసి. అట్లాంటి వాళ్ళకి 3 ఏళ్ల తర్వాతన అవేదో క్యాన్సిల్ అంటూ అప్పట్లో ప్రభుత్వాలు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినాయి. మరి అక్కడ అమాయకత్వం లేకపోతే మోసం ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్లాన్ అప్రూవల్ చూసి వీడు కొనుంటాడు. ఆ తర్వాత అప్రూవల్ క్యాన్సిల్ చేస్తే మునిగేది ప్రజలవుతారు గానీ రియల్ ఎస్టేటోడు ఎందుకవుతాడు? అట్టగా 15, 20 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్నటువంటి వెంచర్లు. అందులో ఎక్కువగా సీఆర్‌డీఏ పరిధిలో ఉన్నాయట. అంటే అమరావతి, ఈ విజయవాడ, గుంటూరు పరిధి. కాబట్టి అలాంటి వాళ్ళందరూ తిరిగి ఇప్పుడు ఆ ప్లాట్‌లని, ఆ లేఅవుట్‌లని పునరుద్ధరిస్తారంట. అంటే వాళ్ళకి మళ్ళీ హక్కిస్తారట. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం ఇందులో. ఆ రోజు నుంచి స్థలాలు కొనుక్కుని ఎటూ పనికి రాకుండా ఉన్నటువంటోళ్ళకి ఇప్పుడు ఏదన్నా ప్రయోజనం అవుతుంది అని చూడాలి. బట్ ఇదేదో ప్రభుత్వం వాళ్ళకి మేలు చేసిందన్నటువంటి కోణంలో వార్తలు రాసుకొచ్చారు. అదే స్పెషాలిటీ.